సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఉపవాస ప్రార్థనల 19వ రోజు. ఇంకా కేవలం 2 రోజులు మాత్రమే ఉంది. 21వ దినంతో అనగా ఆగస్టు నెల 14వ తారీఖుతో ఉపవాస ప్రార్థనలు ముగించబడతాయి. ప్రార్థించండి. అవకాశం ఉంటే ప్రత్యక్షంగా ముగింపు దినాల్లోనైనా పాల్గొనడానికి ప్రయత్నం చేయగలరు. ప్రాముఖ్యంగా 14వ తారీఖు మధ్యాహ్నం బాప్తిసాల ఆరాధన ఉంది. 13వ తారీఖు రాత్రి, 14వ తారీఖు రాత్రి స్వస్థత ప్రార్థనలు, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోవటం జరుగుతుంది. అలాగే ఆగస్టు 15వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కుటుంబ ఆశీర్వాద ప్రార్థన. కుటుంబాలుగా కూడిరండి. గొప్ప ఉజ్జీవజ్వాల ఈ ఉపవాస ప్రార్థన ముగింపు దినాల్లో కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో మన కన్నులారా చూడబోతూ ఉన్నాం. దేవుని కృప ప్రతి దినం కొన్ని వందల ఫోన్ కాల్స్ ప్రార్థన నిమిత్తం వస్తూ ఉన్నాయి. మానక మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మందిరంలో ప్రతిరోజు రాత్రి హాల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. వందల మంది ప్రజలు కుటుంబాలుగా వచ్చి మందిరంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రత్యక్షంగా రావడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న ప్రేయర్ రిక్వెస్ట్ నంబర్లకి మీరు ఫోన్ చేస్తే తప్పకుండా మీ కొరకు ఫోన్ కాల్లో ప్రార్థన చేస్తారు. అంత మాత్రమే కాదు, మీరు చెప్పే ప్రతి ప్రార్థన అంశం రికార్డ్ చేసి ప్రింటౌట్ తీసి మా గొలుసు ప్రార్థనలో మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఫోన్ చేసినప్పుడు ఎప్పుడైనా మేము రిసీవ్ చేసుకోలేకపోతే మాకు తెలియచేయండి. కింద కామెంట్ బాక్స్లో ఒక చిన్న మాట. మీరు ఫోన్ చేసినప్పుడు ఈ ఉపవాస ప్రార్థన దినాల్లో వెంటనే మీకు కాల్ లిఫ్ట్ చేసి ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా. మీకు ఏదైనా అసౌకర్యం అనిపిస్తే మాకు తెలియచేయండి. మీ ఫీడ్బ్యాక్ మాకు ఇవ్వండి. ఏదైనా లోపం ఉంటే దిద్దుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఉపవాస ప్రార్థనల 19వ దినం కదా. ఉదయం 10 గంటలకి ఉపవాస ప్రార్థన. గడిచిన రాత్రి నారతో నేయబడిన నిలువు టంగి గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు బ్రైడ్ అనే అక్షరాల మీద B స్టాండ్స్ ఫర్ బ్లేమ్లెస్ బ్రైడ్, R స్టాండ్స్ ఫర్ రెమెడీ బ్రైడ్. 2 దివ్యమైన మాటలు, ఔషధం. ఎంతోమంది బిడ్డలు, అయ్యా ఈ వర్తమానం మా పిల్లలే కనుక వింటే వాళ్ళు చెడిపోయేవాళ్ళు కాదయ్యా. కొంతమంది అవని బిడ్డలు, ఈ వర్తమానమే కనుక మేము ముందు విన్నట్టయితే మా బ్రతుకులు బాగుపడేయ్యా, అయినా పర్వాలేదు, ఈరోజు దేవుడు మాతో మాట్లాడారు, మా బ్రతుకును దిద్దుబాటు చేసుకుంటాం అయ్యా అని అనేక మంది బిడ్డలు గడిచిన రాత్రి వర్తమానం విని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి ఏడ్చారు. ఈరోజు కూడా BR అయిపోయింది. IDE, I దేనికి గుర్తు, DE దేనికి గుర్తు. ఆ 3 అక్షరాల్లో ప్రకటన గ్రంథంలో ఉన్న యేసుక్రీస్తు వారి పెండ్లి భార్య. అవును, నిన్నెవరూ బలపరచరో నేను నీవే బలపరుచుకోవాలని. ఎవరో నీకు ధైర్యాన్ని ఇస్తారనుకోకు, నేను నీవే ధైర్యపరుచుకోవాలి. నిన్నెవరో లేవనెత్తుతారని ఎదురు చూడకు, నేను నీవే లేవనెత్తుకోవటం ప్రారంభించాలి అని అద్భుతమైన వర్తమానం రాత్రి దేవుడు వినిపించారు. ఈరోజు కూడా ఉపవాస ప్రార్థన 10 గంటలకి ముగింపు దినాలు. కుటుంబాలుగా రండి. గొప్ప ఉజ్జీవజ్వాల కన్నులారా చూచుదుంగాక. ఆమేన్. కోపం ఎలాంటిది? నంబర్ 1, అది సింహగర్జన లాంటిది, రైట్. నంబర్ 2, అది అగ్ని లాంటిది. నంబర్ 3, అది రాయి వంటిది, ఇసుక వంటిది. రాయి ఇసుకేటి చూద్దాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం. నాతో కలిసి చెప్పండి.
రాయి బరువు, ఇసుక భారం, 3 నీ కోపం, ఆ రెండిటికంటే బరువు. కొంచెం పెద్దగా చెప్పండి ఈ మాట. రాయి బరువు, ఇసుక భారం. రాయి బరువు, ఇసుక భారం. ఈ రెండిటికంటే 3 నీ కోపము మరి ఎక్కువ బరువు. కోపాన్ని దేవుడు దేంతో పోల్చాడంటే బరువుతో పోల్చాడు, భారంతో పోల్చాడు. ఇప్పుడు ఒక వ్యక్తి తల మీద ఒక 50 కిలోలు బరువు పెట్టుకున్నాడు. బరువు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతా తల మీద 50 కిలోలు బరువు పెట్టుకున్న వ్యక్తి తల మీద పెట్టుకున్నప్పటి నుంచి ఏం ఆలోచిస్తాడు చెప్పండి? ఓ 10 రోజుల పాటు ఈ బరువు మొయ్యాలా, సూపర్ బాగుంటుంది. ఓ 50 రోజుల పాటు మొయ్యాలి. 50 రోజులు కాదు, లైఫ్ లాంగ్. ఎవరా మనిషి ఈ బరువు లైఫ్ లాంగ్ మోయాలా అని ఎవరైనా తల మీద బరువు పెట్టుకొని అనుకుంటారా? ఏమనుకుంటాడు మరి? తల మీద బరువు పెట్టింది మొదలుకొని ఎప్పుడు దించుదామా, ఈ బరువుని ఎప్పుడు తొలగించుకుందామా, ఈ బరువుని ఎప్పుడు పక్కన పెడదామని ప్రతి మనిషి ఆలోచిస్తాడు. అమ్మా నా వైపు చూడు, సూటిగా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక భార్యగా నువ్వు కోపిస్తే దానివైతే భర్త మనసులో ఉండే ఆలోచన ఏంటో తెలుసా? ఈ కోపిస్తే దాన్ని ఎంతకాలం భరించాలి? నేను అనవసరంగా భారతదేశంలో పుట్టా. నేను చెప్పబోయే మాట చెప్పాలా? చెప్పాలి. ఏం చెప్పబోతున్నాను చెప్పండి. ఏం నవ్వేరేంటమ్మా? నేను అనవసరంగా భారతదేశంలో పుట్టా. భారతదేశంలో పట్టుకుండా అమెరికాలో పుడితే ఈ పాటికి 150 సార్లు ఇడాకులు ఇచ్చేవాడు. ఇక్కడ ఇద్దామంటే కుదరదు కదా. లోపట ఏమనుకుంటాడంటే ఈ బరువుని దించాలా బరువుని దించాలని అని అనుకుంటా ఏమనుకుంటాడో తెలుసా? గత్యంతరం లేక కోపిస్తానైనా నీతో కాపురం చేస్తాడు. గత్యంతరం లేక. సమాజం ఏమనుకుంటుందో, చుట్టూతో ఉన్న వ్యక్తులు ఏమనుకుంటారో, మనుషులు ఏమనుకుంటారో, వీడి భార్యకి విడాకులు ఇచ్చాడట, ఈ అవమానం భరించేదానికంటే అయ్యో విడాకులు ఇస్తే పిల్లలు ఏమైపోతారోనని గతి లేక, గత్యంతరం లేక కోపిస్తే భార్యతో భర్త కాపురం చేస్తాడు. ఓ పురుషుడా, నువ్వు కోపిస్తే భర్తవైతే, ముంగోపిగా బ్రతుకుతూ ఉంటే, ప్రతి దానికి చిరుబురులాడుతూ చిరాకు పడుతూ, అయిన దానికి కాని దానికి లేని దానికి ఉన్నదానికి. కొంతమంది బ్రదర్స్ ఉంటారు, బబుల్ గమ్ సాగదీసినట్టు సాగదీస్తారు. ఒక పట్టాన్ని వదిలిపెట్టరు. ఒక పట్ట. వీళ్ళు ఎట్ట చూస్తున్నారంటే బబుల్ గమ్ మేం కాదన్నా, అన్ని నన్నను. ఎవరో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒకవేళ ఆ వ్యక్తిత్వం మీలో ఉంటే క్వశ్చన్ యువర్ సెల్ఫ్. నిన్ను ప్రశ్నించుకో. కోపిస్తోడిగా భర్తగా నువ్వు బ్రతుకుతా ఉంటే ఆ భార్య గతి లేక, గత్యంతరం లేక, ప్రత్యామ్నాయం లేక నీతో కాపురం చేయటం ప్రారంభిస్తాడు. కోపిస్తోడు భార్యకి ఎలాంటోడు, కోపిస్తోడు భర్తకి ఎలాంటి, కోపిస్తోడు చెప్పాలి. కోపిస్తేవాడు భార్యకి ఎలాంటివాడు, కోపిస్తుంది భర్తకి ఎలాంటిది? రాయి బరువు. అరే చెప్పాలి. రాయి బరువు, ఇసుక భారం, 3 నీ కోపము. ఒకసారి రాజశేఖరయ్య గారు దీన్ని గురించి చెప్తా, నాకంత తెలీదు, అయ్యగారు చెప్పిన మాట చెప్తున్నాను. రాయి బరువు, కొంచెం గట్టిగా. ఎవరైనా టాపీ పని చేసేవాళ్ళు ఉంటే, లేకపోతే కాంట్రాక్టర్స్ ఉంటే ఇది అవునో కాదో మీరు చెప్పండి. ఇప్పుడు నేను చెప్పబోయే మాట. రాయి బరువు, ఇసుక బరువు కాదా? బరువే కాదు, ఏంటంటే అది ఇసుక భారం అన్నారు. అయ్యగారు ఒకసారి చెప్తూ ఏం చెప్పారంటే, రాయిని నెత్తి మీద పెట్టుకున్నాం అనుకోండి, పెట్టుకున్నప్పుడు ఎంత బరువు ఉంటుందో, ఎంత బరువు అనిపిస్తుందో, ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళినా కూడా అంతే బరువు అనిపిస్తుందట. ఇసుక దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు కొంత బరువు అనిపిస్తే ఒక 5 నిమిషాల తర్వాత దాని బరువు ఎక్కువైపోయినట్లుగా అనిపిస్తుందట. అందుకని ఇక్కడ ఏం వాడాడు? రాయి బరువు అంటే ఇసుక మోసేటప్పుడు
మొదట తల మీద ఎత్తుకున్నప్పుడు ఉన్న బరువు కంటే కొంచెం ముందుకెళ్ళే కొద్ది బరువు ఎక్కువైద్దా, భారం ఎక్కువైద్దా? టాపీ మేస్త్రీలు ఎవరైనా ఉంటే చెప్పండి. జాకబన్నా, మీరు కాంట్రాక్టర్ కదా, అవునా? నిజమేనది. అయ్యగారు చెప్పిన మాట. రాయి బరువు, ఇసుక భారం, వాటినైనా భరించగలం, వాటినైనా మోయగలం, కానీ మూడుని కోపము ఆ రెండిటికంటే బరువు అంటున్నాడు. అందుకనే దైవజనమా, భూమి మీద బ్రతికిన దినాల్లో ఈయన్ని దించుకోవాలి, ఈవిడ్ని దించుకోవాలి, ఈయన్ని దించుకోవాలి, ఈవిడ్ని దించుకోవాలి అని కోపిస్తేదానిగా బ్రతుకుతూ ఆ చెడ్డ సాక్ష్యం పొందుకున్న దానికంటే ఒక మాట అడుగుతావా? యేసయ్యా, నీకులాగా నేను సాత్వికుడిగా మారాలి స్వామి, నీలాంటి సహనం నాకు దయచేయి, నీలాంటి నెమ్మది తత్వం నాకు దయచేయి. యేసు నామం పేరిట నీలో ఉన్న ఆతృతపడి కోపపడే స్వభావం ఈ బల్లారాధన దినాన అది సిలువ వేయబడును గాక. చప్పటి కొడితే సైకో స్తోత్రాలు చెప్దాం. ఏది సిలువ వేయబడాలి? ఆ కోపంతో కూడుకున్న మాట, ఆవేశంతో కూడుకున్న మాట, దుడుకుతనంతో కూడుకున్న మాట. రాత్రి శుద్ధీకరణ కోవటం జరిగింది. రాజన్న భలే చక్కటి వాక్యం చెప్పారు. చెప్తూ ఒక మంచి అద్భుతమైన మాట చెప్పాడండి. మృదువైన మాటతో విషాన్ని కూడా అమ్మొచ్చంట. నొప్పించే మాటతో తేనెను కూడా అమ్మలేమంట. విన్నారా? మృదువైన మాటతో, అంటే మృదుభాషిగా మనం బ్రతుకుతూ ఉంటే విషాన్ని కూడా అమ్మొచ్చంట. ఆడి మాట పట పట పెట 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 ఇటు అటు లెఫ్ట్ అండ్ రైట్ కొట్టినట్టుంది అనుకో, వాడు తేనె నమ్మిన ఇవుడుగొంటట. ఒకసారి చూడండి. తల్లి, ఎలా ఉంది నీ మాట? తమ్ముడా, ఎలా ఉంది నీ మాట? కోపపడటానికి ఆతృత పడుతున్నావా? అది సింహగర్జన లాంటిది. కోపపడటానికి ఆతృత పడుతున్నావా? అది అగ్ని లాంటిది. కోపపడటానికి ఆతృత పడుతున్నావా? అది రాయి, ఇసుక కంటే బరువైనది, భారమైనది. ఆఖరి మాట భక్తుడు ఇలా అంటాడు, చూడండి. అది కూడా తర్వాత వచనాల్లోనే. 27వ అధ్యాయం 4వ వచనం. నాతో కలిసి చెప్పండి. క్రోధము క్రూరమైనది, కోపము వరదవలే పొర్లున్నది, రోషము ఎదుట ఎవడు నిలవగలడు? ఒకసారి నా వైపు చూసి నాతో కలిసి మాట చెప్పండి. క్రోధము, చెప్పాలి. క్రోధము ఎట్లాంటిదట? క్రోధము అంటే కోపపు స్థాయి దాటింది. కొన్నిసార్లు కోపపు స్థాయి దాటితే తల్లి, చెల్లె, భార్య, భర్త, దైవ సేవకుడు ఇకేవి చూడరు. అదుపు లేకుండా ఎంత మాట పడితే అంత మాట అంటారండి. కంట్రోల్ ఉండదు. ఆ కోపం చూడండి, కోపం ఎంత భయంకరమైందో, అది క్రూరమైంది అన్నారు కదా. అద్భుతం చూడండి. మీకు సెల్ఫీలు తీసుకునే అలవాటు ఉంటుంది కదా, ఫోటోలు తీసుకునే అలవాటు ఉంటుంది కదా. కోపంతో రగిలిపోయేటప్పుడు మీ పిల్లోడికి చెప్పు, ఒరే ఒక ఫోటో తీయరా అని, ఒరే ఒక ఫోటో తీయరా అని. కళ్ళు ఉరి చూస్తా, పళ్ళు పొటమని గురుగుతా, ఆవేశంతో ఊగిపోతూ ఉంటావే. అప్పుడు కనుక ఒక సెల్ఫీ తీసుకుంటే నీ మీద నీకే అసహ్యం కలిగిద్ది. దెయ్యం ఎక్కడో ఉండదో, చెప్పండి అయ్యా, దెయ్యం ఎక్కడో ఉండదో, సాక్షాత్తు నీ ముఖంలోనే కనపడింది. కోపము క్రూరమైనది. అవును, ఇందాక చెప్పాం కదా, సింహగర్జన వంటిది. సింహం ఎలా క్రూరంగా ఉంటుందో కోపిస్తోడు కూడా అంత క్రూరంగా. అంటారు పిచ్చోడి చేతిలో రాయి, వెర్రోడి చేతిలో పిస్తల్. ఆ రాయి తీసుకొని ఏమైనా మనిషి ప్రాణమైనా తీయటానికి వెనుకాడ్డాం. ప్రాణం తీసిన తర్వాత అప్పుడు పశ్చాత్తాపడి ఏడుస్తాడు. వాక్యం ఉంటుంది క్రోధము క్రూరమైనది అని చెప్తూ ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఏమంటాడంటే అది వరదవలే. అది వరదవలే. చెప్పాలి, అది వరదవలే. కొన్నిసార్లు తూగో పాగో వాళ్ళు ఇక్కడ ఉన్నారు చాలామంది. తూగో పాగో ఏంటది? సంతోషం. మీది తూగోనమ్మా పాగోనా?
నాకు ఇది ఒక బెటర్ ఎక్స్పీరియన్స్. చాలా కాలం క్రితం ఒక చోట సువార్త కోటానికి వెళ్ళా. పాస్టర్ గారి మెసేజ్కి ముందు నన్ను స్టేజీ దగ్గరికి పిలిచాడు. సరే స్టేజ్ దగ్గరికి వెళ్ళింది. స్టేజ్ మీద కూర్చున్న తర్వాత ప్రసంగానికి ముందు ఆఫరింగ్ సాంగ్ ఒకటి పాడిద్దామని ఒక ఆయన స్టేజ్ మీదకి పిలిచారు. సింగర్ అని, గాస్పల్ సింగర్. ఆయన నా పక్కకు వచ్చి కూర్చున్నాడు. కూర్చోవటంతో నన్ను చూసి అడిగారు, అయ్యగారు మీ పేరేంటి అన్నారు. ఇది ఇప్పుడు కాదు, నాకు తెలిసి ఒక 10 years బ్యాక్. నా పేరు పలానయ్య అని చెప్పా. నేను మిమ్మల్ని అడుగుతా, ఆయన నా పేరు అడిగిన తర్వాత నేను ఆయన్ని ఏం అడగాలి? అదే చేశా. అయ్యా మీ పేరేంటి అన్నా. ఏమన్నాడు తెలుసా? అయ్యో నా పేరు తెలీదా మీకు అన్నాడు. తెలియకే కదా అయ్యి అడిగింది. అయ్యో తూగో పాగోలో నా పేరు తెలియనోళ్ళే లేరండి అన్నాడు. నాకు అప్పుడు దాకా తూగో పాగు అంటే అర్థం తెలియలేదు నాకు. తూగో పాగు అంటే ఏంటయ్యా అన్న. మరలా సాగదీస్తా అంటాడు, దీనికి కూడా అర్థం తెలియదా మీకు అన్నాడు. తెలియకే కదా అయ్యి అడిగేదంటే, తూగో అంటే తూర్పుగోదావరి, పాగో అంటే పశ్చిమ గోదావరి అనేసరికి ఆహా సరేలే అయ్యా అన్నాను. అయ్యగారు నా పేరు తెలీదా అన్నాడు. తెలీదయ్యా చెప్పండి అన్నాను. నా పేరు జిఎస్ అండి అన్నాడు. నాకు అర్థం కాకంటే పుట్టినప్పుడే అమ్మోళ్ళు ఇంగ్లీష్ పేరు పెట్టారేమో అనుకున్నా. ఇదేంటయ్యా అన్న. జిఎస్ అంటే గాస్పల్ సింగర్ అండి అన్నాడు. అది పేరు కాదు కదయ్యా, నువ్వు పాటలు పాడతావు కదా. అందరూ తూగో పాగోలో నన్ను జిఎస్ రావు అంటారు అన్నాడు. మంచిదయ్యా అన్న, సంతోషం, థ్యాంక్ యూ, ప్రైజ్ లార్డ్ జిఎస్ రావు గారు అనే లోపు ఆయన ముగింపులు ఏమన్నాడు తెలుసా? అయ్య గారు నేను ఎంత పాట పాడతాను తెలుసా, దేవుడు నాకు ఎంత కృపించాడో తెలుసా, నేను గనక పాట ఎత్తుకున్నానంటే ప్రజల మీద ఆత్మవర్షం అట్లా కురిసిద్ది అయ్య గారు, అంత విస్తారమైన కృపించాడు అని. ప్రైజ్ గాడ్, చాలా సంతోషం అయ్యా, దేవుడు మీకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగా అయ్యా అంటే ఇక చెప్తున్నాడు. ఆ ఊరెళ్ళి అయ్య గారు ఈ పాట పాడి అయ్య గారు ప్రజలు ఆహా ఓహో అన్నారు. రాత్రి తమ్ముడు రాజు కూడా చెప్పాడు, 2వ యేసన్న అంట. ఈయనైతే 2వ యేసన్న కాదు, అసలు యేసన్న నేనే అన్నట్టు చెప్పాడు. ఇంకా చెప్పాలంటే యేసన్న గారు కూడా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నా తర్వాత అన్నట్లు చెప్పాడు. సరేలయ్యా దేవుడు అంత కృపించాడంటే ముగింపులు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు పాడబోతా కదా అయ్య గారు మీకే తెలిసిద్దిలే అన్నాడు. సరేలే అయ్యా అని చెప్పాను. నేను మనసులో అనుకున్నా, ఎంత పాటలు పాడి తలాంతి ఉండొచ్చు కానీ మరీ ఇట్లా సొరకాయలు గుమ్మడికాయలు బీరకాయలు ఇట్లా కోసుకోకూడదు కదా, మరీ ఇంత చెప్పుకోకూడదు కదా, ఉంటే ఉండొచ్చు అయినా ఇట్లా బాజా బదింత్రి వాయించుకోకూడదు కదా అని సరే నేను సైలెంట్ అయిపోయా. మొత్తానికి ఆయన పాటకు పిలిచాడు. మైక్ ఇట్లా తీసుకున్నాడు. పాట పాడే ముందు అమ్మ నా వైపు చూడాలరా తల్లి, మైక్ ఇట్లా తీసుకొని మైక్ ఆన్ చేసి అంటున్నాడు. ఇప్పుడు గొంతు సరి చేసుకోవాలంటే ఏం చేయాలి? మైక్ ఆన్ చేసి అది నోటి దగ్గర పెట్టి నాకు గాడిద సకిలింపిన పన్నట్టు ఉంది. ఇవే కొన్ని ఎక్స్ట్రాలు. కొంతమంది చూడండి, ఎవరికైనా పాట పాడే అవకాశం ఇస్తే లేదు స్టేజీ దగ్గర నిలబడి వాక్యం చెప్పేటప్పుడు ఎక్కలేని స్టైల్ అన్నీ పోతూ ఉంటారు. ఎక్కలేని స్టైల్. దైవజన్ లేసన్న గారు చెప్తారు, దేవుని సముఖంలో నిలవబడ్డప్పుడు దైవజనులు కానీ దైవజనురాలు కానీ వాయిద్యకారులు కానీ గాయకులు కానీ మేం కనపడకూడదయ్యా, మీరు మాత్రమే మహిమపరచబడాలి, మేము మరుగైపోవాలయ్యా, మీరు మాత్రమే ఈ స్థలంలో ప్రస్తుతించబడాలి, ప్రశంసించబడాలని దేవదూతలు రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నట్లు, దేవదూతలు రెక్కలతో కాళ్ళు కప్పుకున్నట్లు దైవ సన్నిధిలో నిలవబడి వాడబడే ప్రతి బిడ్డ కప్పుకొని ప్రభువుని ఆరాధించాలి. ఈ దైవికమైన ఆరాధన, విప్పుకొని ఆరాధించే ఆరాధన దయ్యపు ఆరాధన. విన్నారా? కప్పుకొని ఆరాధించే ఆరాధన అది దైవికమైన ఆరాధన. చాలా చోట్ల చూడండి, కొంతమంది టీవీ స్పీకర్లు మా అమ్మగారులు నెత్తి మీద ముసుకేసుకోరు, అస్సలు వేసుకోరు. దానికి ఏదో ఒకటి చెప్తారు, జాయిస్ మేయర్ గారు వేసుకున్నారా, జాయిస్ మేయర్ గారు వేసుకుంటే ఎంత, వేసుకోకపోతే ఎంత. మనకు రోల్ మోడల్, మనకు కొలమానిక, మనకు ప్రామాణిక జాయిస్ మేయర్ గారు కాదు, దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యమే మనకు ప్రామాణిక అయి ఉండాలి.
రైట్, ఆమెన్. అట్లుండాలి పిల్లలు. పెద్దగా చెప్పండి, ఆమెన్. గమనించండి, కొంతమంది ఎందుకు ముసుకేసుకోరో తెలుసా? ముసుకేసుకోకపోవటంలో ఉన్న ఒక రహస్యం ఏంటంటే, ఇప్పుడు ఆ టీవీలో కనపడటానికి బెత్తిడెత్తు అక్క మేకప్ వేసుకొని వచ్చి ఉంటుంది కదా, ఫుల్గా మేకప్ వేసుకొని వచ్చి ఉంటుంది కదా, చెవులకు కూడా సైకిల్ చక్రాలు ఈ సైజులో. మరి ముసుకేసుకుంటే ఇవన్నీ ఎట్లా కనపడతాయి? విప్పుకొని ఆరాధించే ఆరాధన దయ్యపు ఆరాధన, కప్పుకొని ఆరాధించే ఆరాధన పరలోకపు దేవదూతల ఆరాధన. మిమ్మల్ని చూడండి, తల మీద ముసుగులు వేసుకొని మిమ్మల్ని చూస్తే ఎట్టుందో తెలుసా తల్లి, నాకు పరలోకం నుంచి దేవదూతలు దిగొచ్చి మన ఇమాన్యుయల్ చర్చిలో కూర్చున్నట్టు అనిపిస్తుంది నాకు. చూడండి, దేవుని వాక్యాన్ని గౌరవించడం అది. యేసయ్యకి మహిమ కలుగును గాక. సరే, మొత్తానికి మా ఓడి స్టేజీ దగ్గర నిలబడి అది అంటున్నాడు. ఏంట్రా, సరే పాడేది ఏదైనా కొని ఎట్లా మరీ ఓవర్ చేస్తున్నాడే అని అనుకున్నా. ఇక మైకు తీసుకున్నాడు. పాటకు ముందు సాకే ఎత్తుతారు చూసారా, సాకే ఎత్తాడు. నేను అనుకుంటున్నా ఆత్మవర్షం వస్తుంది అన్నాడు. ఏ దిక్కు నుంచి వచ్చిందో చూద్దాం, ఏ వైపు నుంచి వచ్చిందో చూద్దాం అన్నట్లుగా నేను అట్లా అటెన్షన్గా చూస్తూ ఉంటే అద్భుతం, ఆత్మవర్షం రాలేదు కానీ కొండపోత వర్షం వచ్చిందంటే. ఒక పావు గంట సేపు నమ్ముతారా, ఏమైపోయిందో అర్థం కాల. ఎంత వర్షం వచ్చిందో చెప్పమంటారా? నోవాహు కాలంలో నేను లేను కానీ నోవాహు కాలపు వర్షాన్ని కళ్ళతో చూశానండి. వరద వచ్చింది, మొత్తం కొట్టుకొని పోతాను, కుర్చీలు కొట్టుకొని పోతున్నారు. కొంతమంది కుర్చీని ఇట్లా పైకి లేపి ఇట్లా తిప్పి పడ్డారు. ఆడ పరిస్థితి కూడా ఏంటో తెలుసా, వరదలో కొట్టుకొని పోతారేమో అన్నట్టున్నారు. మా వాడు జిఎస్ గారు స్టేజీ దగ్గర అట్లా నిలబడి నా వైపు పెట్టి చూశాడు. నేను ఎంత మంచోడినంటే అస్సలు పట్టించుకోకుండా మెల్లిగా నా పక్కొచ్చి అన్నాడు, సల్మాన్ గారు నా పక్కొచ్చి అన్నాడు, అయ్యగారు ఇందాక కాస్త ఎక్కువ మాట్లాడినట్టున్నానే అన్నాడు. నేనన్నా, కాస్త కాదు డేవిడో, కాస్త కాదు, చాలా ఎక్కువ మాట్లాడావు. ఆ సాత్వికమే కనుక స్టేజ్ అక్క మునుపు ఉంటే వచ్చే వర్షం కూడా దేవుడు ఆపేసేవాడు. చెప్దాం ఆమేన్. మెట్టుకు దైవజనమా, ఆ రోజు చూసే వరద, ఆ రోజు చూసే కొట్టుకొని పోవటం అంటే ఎట్లుంటుందో, జనరేటర్ ఆన్ చేద్దామంటే అదానికి అట్లా, కరెంటు రాట్లా, అర్ధగంట సేపు గందరగోళం అయిపోయింది. దైవజనమ గమనించండి, కోపం వరద లాంటిది. ఆ కోపపు ప్రవాహంలో నీ ఇంటిలో ఉన్న మేలైనవన్నీ కొట్టుకొని పోతాయి. జాజనా, ఈ మధ్య నీకు గడ్డం పెరుగుతుంది, గడ్డంతో పాటు కోపం కూడా పెరుగుతుంది, ఏమో జాగ్రత్త. నేను దేవకారుని అక్కని అడుగుతా, వచ్చింది అక్క మధ్యాకాశానికి వెళ్ళలేదుగా, రైట్. జాద్యాన్ని చాలా సాత్వికుడు, ఏమో నాకేం తెలుసు, అక్కకి తెలుసు అది. సరే, కోపం ఎలాంటిదంటే వరద లాంటిది. దైవజనమా, చాలా సందర్భాల్లో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రాంతంలో వరద ఎక్కువై గోదావరి పొంగి పొర్లుతుంది అని చాలాసార్లు మనం చూస్తాం. ఎప్పుడైనా గోదావరి కట్టలు తెంచుకొని ప్రవహించిందా, ఊర్లు కొట్టుకొని పోతాయి. వినాశనం. అందుకనే ఒకటి నేర్చుకోండి, ఎప్పుడైనా ఇంట్లో వివాదం కాబోతుందంటే వివాదం ముదిరిన తర్వాత పంచాయతీలు పెట్టడం కాదు, వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి అబ్బాయికి చెప్పండి అమ్మాయికి చెప్పండి. నో. వాక్యంలో ఏమని రాస్తుందో తెలుసా? ఎప్పుడైనా వివాదాలు వస్తూ ఉంటే చూడండి, ఆ మాట సామెతల గ్రంథం నాతో కలిసి చెప్పండి. కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట, పెద్దగా అధికము కాకమునిపే దానిని విడిచిపెట్టుము. అందరు నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి. కలహారంభము పెద్దగా, మరోసారి పెద్దగా. కలహారంభము గోదావరి గట్టున పుట్టు ఓట, అధికము కాకమునిపే
అరే రే 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 గోదావరికి గండి పడిందట, అయ్యో అక్కడ చిన్న ఓట అక్కడి నుంచి బయలుదేరుతుందంట అని అన్నప్పుడు, చిన్న గండేగా చూస్తా ఉందాంలే తమాషా అని చూసావనుకో, ఆ చిన్నది పెరిగి 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 పెద్దదై కట్ట కట్ట కుట్టుకొని పోద్ది. ఆ తర్వాత నువ్వు ఉప్పు బస్తాలే, బియ్య బస్తాలే, ఇసుకే, ఏవైనా అధికమైన తర్వాత ఎవ్వడేం చేయలేడు. సింపుల్ చెప్తా. అనయ్య నా భర్త కోపంతో ఉన్నాడు, నేను ఏం చేస్తే నా భర్త కోపం తగ్గిపోద్ది? నా భార్యకి ముక్కోపం, మనిషి చూస్తే సన్నగా ఉంటుంది కానీ టన్నులు టన్నులు కిలోలు కిలోలు కోపం ఉందన్నయ్య. నా భార్య కోపం సర్దనగాలంటే ఏం చేయాలి? నక్లెస్ కొనిచ్చాలా, నక్లెస్ రోడ్డుకి తీసుకెళ్ళాలా? ఇవి కాదు, సింపుల్. ఎదుటోడు కోపంగా ఉన్నాడంటే నువ్వు మౌనం అయిపో. అంతకు మించిన మెడిసిన్ నాకు తెలిసి భూమి మీద ఇంకోటి లేదు. ఒక్కళ్ళు కూడా ఆమె చెప్పలా. మీరు అంటున్నారంటే అప్పుడెట్ట మౌనంగా ఉంటామన్నా, మనం రెచ్చిపోయేది కూడా అప్పుడే కదన్నా. మాటకు మాట అంటేనే మనం అంటే ఏంటో తెలుస్తుంది అని అంటారు చూసారా. మాటకు ప్రతి మాట నువ్వు అన్నావా వివాదం అధికమైపోద్ది. ఈయన కోపంగా ఉన్నాడు, 2 నిమిషాలు పక్క వెళ్ళిపో. ఈవిడ కోపంగా ఉంది, 2 నిమిషాలు ప్రక్క వెళ్ళిపో, సైలెంట్ అయిపో. మనోడు ఇజ్రాయేల్ ఉన్నాడు, వాడికి భలే కృప ఉంటుంది, భలే కృప. ఎప్పుడైనా కోపంగా ఇజ్రాయేల్ వైపు చూసి ఇజ్రాయేల్ అని అన్నాం అనుకోండి, అద్భుతం తెలుసా? కోల్గేట్ పేస్ట్ అడ్వర్టైజ్మెంట్ లాగా నువ్వు ఏమన్నాను రాయ్ అన్నావు అనుకోండి, ఆ నవ్వు చూడటంతో ఉన్న కోపం అంతా పోద్ది. అమ్మా ఎప్పుడైనా మా వాడు కోపంగా ఉంటే ఏం చేస్తారు చెప్పండి? ఇంకా అట్లాగని నవ్వి రెచ్చగొట్టారు కాక ఇదొక దరిద్రం ఉంటుంది. దైవజనమా, కోపం సింహగర్జన లాంటిది, కోపం అగ్ని లాంటిది. ఎస్, కోపం రాయి ఇసుక వంటిది, ఆ కోపం వరద లాంటిది. అందుకని ఏం చేయాలి? యాకోబు భక్తుడు మాట్లాడుతూ ఇలా అంటాడు, దివ్యమైన మాట. యాకోబు పుస్తకం 1వ అధ్యాయం, అందరూ చూడండి, 19వ వచనం నుంచి 21వ వచనం వరకు నాతో కలిసి. నా ప్రియ సహోదరులారా, కొంచెం పెద్దగా, నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపగించుటకు నిదానించువాడునై ఉండవలెను. చప్పట్లు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. అందరూ చప్పట్లు కొడుతూ యేసయ్యకు మనసారా స్తోత్రాలు చెప్దాం. ఆ మాట చూడండి, నా వైపు చూస్తూ నాతో కలిసి మాట అనండి. నా ప్రియ సహోదరులారా, ఈ మాట మీరిని, ఇది సహోదరులకు చెప్పిన మాట కాబట్టి, సహోదరులు అనలేదు కాబట్టి ఇది మాకు కాదనుకునేరు కాక. సరే వినండి. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు ప్రతి మనుష్యుడు. అక్కడ సహోదరులారా అన్నాడు, ఇక్కడ అంటే ప్రతి మనుషుడు అనే చోట ఇప్పుడు ఎవరెవరు వచ్చారు? అందరూ వచ్చారు, రైట్? ప్రతి మనుష్యుడు వినుటకు, పెద్దగా వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడునై ఉండాలి. ఈ కృప దేవుడు మనకు దయచేయును గాక. దేనికి వేగిరపడాలట? దేనికి నిదానించాలట? నేను కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాను. దేవుడు బాహ్య అవయవాల్లో ఎక్కువ శాతం అన్ని అవయవాలు రెండు దేవుడు ఇచ్చుకుంటూ వెళ్ళాడు. ఎన్ని చేతులు ఉన్నాయి? ఎన్ని కాళ్ళు ఉన్నాయి? ఎన్ని చెవులు ఉన్నాయి? ఎన్ని కళ్ళు ఉన్నాయి? ఎన్ని నోరులు ఉన్నాయి? రెండోది ఎక్కడుందో తెలిసినాడా? ఎన్ని ఉన్నాయి? మరలా అడుగుతా, ఎన్ని కాళ్ళు ఉన్నాయి? ఎన్ని చేతులు ఉన్నాయి? ఎన్ని చెవులు ఉన్నాయి? ఎన్ని చేతులు ఉన్నాయి? చెప్పాలి. ఎన్ని కళ్ళు ఉన్నాయి?
ఎన్ని కళ్ళు ఉన్నాయి? 4 ఉన్నాయి ఇప్పుడు. చెప్పాలి, ఎన్ని కళ్ళు ఉన్నాయి? ఎన్ని నోరులు ఉన్నాయి? ఇప్పుడు అడుగుదాం, యేసయ్యా నువ్వు నోరు దగ్గరికి వచ్చి చాలా అన్యాయం చేసేవి యేసయ్యా, ఎంత పక్షపాతం చూపించావు ప్రభు అని అంటే దేవుడు అంటాడు, ఒరే ఆ ఉన్న ఒక్క నోరికే అన్యాయం అయిపోతుందిరా, ఉన్న ఒక్క నోరికే గందరగోళం అయిపోతుందిరా. ఆ ఒక్క నాలుగు ఇస్తేనే ఎంత గందరగోళం అయితే 2 నాలుకలు ఇస్తే ఈ పాటికి భూ ప్రపంచానికి ప్రకృతి చక్రానికి స్విచ్ పెట్టేవాళ్ళరా నాయన. అందుకనే ఒకటి ఇచ్చా. ఒక నోరు, ఒక నాలుక, 2 చెవులు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. అరే పెద్దగా చెప్పండి. మన దగ్గర లేదది. ఎక్కువ మాట్లాడతాం, తక్కువ వింటాం. ఎక్కడైనా నలుగురు మధ్యలో కూర్చుంటే మనదే అగ్రగామిగా ఉండాలి, మనదే పై చేయిగా ఉండాలి, మనమే ఎక్కువ మాట్లాడాలని డబ్బాలో రాళ్ళేస్తే లొడ మాట్లాడుకుంటానే వెళ్ళిపోతూ ఉంటారు. దైవజనమ, క్రైస్తవ సంఘం ప్రత్యేకంగా ప్రభు నమ్మిన ప్రతి బిడ్డ తక్కువ మాట్లాడేవాడై ఉండాలి, ఎక్కువ వినేవాడై ఉండాలి. ఇక్కడ అంటాడు, నాతో కలిసి చెప్పండి, ప్రతి మనుష్యుడు, పెద్దగా, ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడేవాడిగా, మాట్లాడుటకు నిదానించువాడిగా, కోపగించుటకు నిదానించువాడిగా ఉండాలి. మరి దేనికి త్వరపడాలి? ప్రేమను పంచటానికి త్వరపడు, ఆప్యాయతను పంచటానికి త్వరపడు, వాత్సల్యాన్ని పంచటానికి త్వరపడు, కోపగించటానికి నిదానించే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుంగాక. ఒక మాట అడుగుతాం మిమ్మల్ని, యేసయ్య మనలను ప్రేమతో గెలిచాడా, కోపంతో గెలిచాడా? చెప్పాలి. కత్తితో గెలిచాడా, వాత్సల్యంతో గెలిచాడా, కరుణతో గెలిచాడా, కాఠిన్యంతో గెలిచాడా? యేసయ్య నీ హృదయాన్ని ప్రేమతో ఎలా గెలిచాడో నీవు కూడా భర్త హృదయాన్ని కానీ, భార్య హృదయాన్ని కానీ, దైవ సేవకుల హృదయాన్ని కానీ, పిల్లల హృదయాన్ని కానీ, ఉద్యోగ స్థలములో అధికారుల హృదయాన్ని కానీ కఠినత్వంతో కాదు, కరుణతో మనం గెలుచుదుముగాక. కత్తిపోటు లాంటి మాటలతో కాదు, ప్రేమతో మనం గెలుచుదుంగాక. ఇంత విని మీరు అంటారు, నేను అడిగేది కూడా అదే అన్నయ్య, కోపగించాలని ఎవరు అనుకుంటారు? నాకు కూడా ప్రేమ పంచాలనే ఉంటుంది, కాకపోతే కుదరట్లా. నేను ప్రేమ కలిగిన వ్యక్తిగా మారాలంటే ఏం చేయాలి? ఒకే ఒక్క పని, నమ్ముతారా? పరిశుద్ధాత్ముడు నీ హృదయములో కుమ్మరించబడితే, అరికాలు నుంచి నడినెత్తి వరకు నీ ప్రాణాత్మ శరీరాలు పరిశుద్ధాత్మ వశమైతే మానవ మనస్సు నీకు దూరం అవుతుంది, దైవీకమైన ప్రేమ నీ గుండెల్లో కుమ్మరించబడుతుంది. అంటాడు రోమాపత్రికలో, ఏలయనగా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో, చెప్పాలి, దేవుని ప్రేమ మన హృదయములలో, నీ హృదయములో దైవ ప్రేమను కుమ్మరించేది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ నీ శరీరం, నీ అంతరంగమంతా ప్రవహిస్తూ ఉంటే కోపం మాయమైపోద్ది, ఆవేశం మాయమైపోద్ది, తొందరపాటుతనం మాయమైపోద్ది. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితోనైనా తొందరపడి కోప్పడితే ఆ వ్యక్తితో సమాధాన పడేదాకా, ఆ వ్యక్తితో ఐక్యపడేదాకా, ఆ వ్యక్తి ముఖంలో ముఖం పెట్టి ప్రేమతో మాట్లాడేదాకా నీ అంతరంగం ఇలా పిండబడుతుంది. ఎవరు పిండుతారో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు పిండటం ప్రారంభిస్తాడు. యేసు నామం పేరిట ఆ ఆత్మ కుమ్మరింపు ఒక్కొక్క బిడ్డ మీద దేవుడు కుమ్మరించునుగాక.